ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపిన వాళ్ళ మీద కేసు నమోదు కావాలి. ఇది మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం. మరి దాని ప్రకారం కేసులు కూడా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనం చాలా సీరియస్గా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ విచారణ చేయవలసిన అంశము. దీని గురించి కూడా మనం కొంత ఆలోచించి ఈ డిమాండ్ను స్పష్టంగా ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మీరు రాజకీయ డిమాండ్లు ఏం పెడతారో ఏమిటో నాకు తెలియదు, కానీ చాలా స్పష్టంగా ఏంటంటే ఎన్కౌంటర్లు అనే అవి ఒక ప్రభుత్వము ఇట్లా హింసకు దిగటం మంచిది కాదు. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇప్పుడు హిడ్మా మమ్మల్ని కొడితే మేము కొట్టినామనే ఆర్గ్యుమెంట్ చెప్తలేదు. హిడ్మా ఇంతమంది పోలీసులను చంపినాక మేము ఏం చేయాలి అనే మాట వస్తున్నది. దానికి స్పష్టంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే ప్రభుత్వానికి చట్టం పరిధిలో దానిపైన వ్యవహారం నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే చట్ట పరిధిలోనే ఈ అంశాలపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం బాధ్యత, రాజ్యాంగం ప్రభుత్వంపై ఉంచినటువంటి బాధ్యత. ఆ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ప్రధానంగా గుర్తు చేయాలి. ఈ గుర్తు చేసి ఆ చట్టబద్ధమైనటువంటి ఈ చర్యల కోసం మనం ఖచ్చితంగా అడగవచ్చు, అడగాలి. అడగటం మన బాధ్యతగా స్వీకరించగలిగితే చర్చను మనం ఇంకా ఒక ప్రజాస్వామిక విలువల కోసం ఈ చర్చను మనం ముందుకు తీసుకుపోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పటమే ఒక లక్ష్యంగా మన ప్రయత్నం ఉండాలి, మన చర్చ ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి. అంతకుమించి మనం చేయగలిగేదైతే ఉందని నేనేం అనుకోవటం లేదు. కానీ ఈ పరిధిలోనైనా ఒక స్పష్టమైన ఆలోచన, కార్యాచరణ ఉంటే అది చాలా ఉపయోగకరంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి మన తోడ్పాటుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ సెలవు.